హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గురించి మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇది అందరికి తెలిసి ఉంటుంది చాలామందికి, బట్ నేను గుర్తు చేస్తున్నాను. ఒక ఫ్రెషర్ గ్రాడ్యుయేట్ అయిపోయింది అనుకుందాం, కొత్తగా జాబ్లో జాయిన్ అయ్యాడు అనుకుందాం. ఒక 25 years ఉన్న ఒక అబ్బాయి కెరీర్ స్టార్ట్ చేశాడు అనుకుందాం. ఒక 20 years కనుక ఇన్వెస్ట్ చేయగలిగితే లైఫ్ లాంగ్ కూర్చొని తినవచ్చు. లైఫ్ లాంగ్ మనకు దినచర్యలో భాగంగా ఆర్థిక అవసరాలన్నీ నెరవేరుతాయి. మనకు రోజు డైలీ ఖర్చులు ఏమైతే ఉంటాయో, రెంటు, వెహికల్ మెయింటెనెన్స్, ఇలాంటి ఇతరత్ర ఖర్చులన్నీ వెళ్ళిపోతాయి. జస్ట్ ఒక 20 years ఇన్వెస్ట్ చేస్తే లైఫ్ లాంగ్ కూర్చొని తినవచ్చు. అలాగే మన వారసులకు కూడా ఎంతో కొంత అమౌంట్ ఇవ్వచ్చు. సింపుల్, ఐ విల్ టెల్ యూ. యావరేజ్గా రోజుకు ఒక ₹300, ₹330 మనం సేవ్ చేసిన అనుకుందాం, పొదుపు చేయగలుగుతాం అనుకుందాం. అకౌంట్ ఈజీగా కోసం మంత్లీ ఒక 10,000. ఓకే, మంత్లీ ఒక 10,000 ఇన్వెస్ట్ చేసి ఒక 20 years వరకు చేస్తాం అనుకుందాం. అప్రాక్సిమేట్లీ మనం ఇన్వెస్ట్ చేసేది ఓన్లీ జస్ట్ 24 lakhs. మంత్లీ 10,000, 20 years మనం ఇన్వెస్ట్ చేసేది జస్ట్ 24 lakhs. మనకి అమౌంట్ ఆ 20 years తర్వాత ₹1,00,00,000 వస్తుంది. ఇంచుమించు ₹1,00,00,000 వస్తుంది. అయిపోయింది, మంచి లైఫ్ కూర్చొని తినవచ్చు. గ్రాడ్యుయేట్స్ లేదా మామూలుగా కొత్త గ్రాడ్యుయేట్, కొత్త ఫ్రెషర్స్ కానీ, లేకపోతే ఎవరైనా లేట్గా ఇన్వెస్ట్ స్టార్ట్ చేసిన వాళ్ళు, ఇన్వెస్ట్మెంట్ ఇస్ చాలా ఇంపార్టెంట్. పొదుపు చేయడం మాత్రం మన మెయిన్ జీవితం యొక్క మెయిన్ మినిమం ప్రిన్సిపల్. యాజ్ మనం ఒక మంచి మనిషిగా నిరూపించుకోవాలనుకుంటే డెఫినెట్ పొదుపు అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత సంపాదించారని అవసరం. మీరు నెలకు 10 లక్షలు సంపాదించేసి మొత్తం ఖర్చు పెడితే మీకు గౌరవం ఉండదు. మీ నెక్స్ట్ ఆర్థిక అవసరాలు తీరవు. మీరు నెలకు 30,000 సంపాదించి 3,000 దాచుకున్నా అది చాలా యూజ్ అవుతుంది మీ లైఫ్కి. చదువుకొని 10 లక్షలు సంపాదించి మొత్తం ఖర్చు పెట్టుకుంటే నో యూజ్. 30,000 సంపాదించి 3,000 దాచుకున్నా అది చాలా యూజ్ అవుతుంది. 10 లక్షలు సంపాదించే వాటికంటే ఈ 30,000 సంపాదించి 3,000 దాచుకునేవాడు గొప్పవాడవుతాడు. 10 లక్షలు సంపాదించి మొత్తం ఖర్చుకు పెట్టుకునే వాడితో పోలిస్తే 30,000 సంపాదించి నెలకు 3,000 దాచుకున్నవాడు ధనవంతుడు అవుతాడు. అది నేను చెప్పేది. ఓకే, ఇక 20 years ఇన్వెస్ట్ చేసాము, 24 lakhs ఇన్వెస్ట్మెంట్, 20 years పీరియడ్ ఆగాము, మనకు ₹1,00,00,000 వచ్చేసింది. ఈ ₹1,00,00,000 మనం చెప్తున్నాను ఎగ్జాంపుల్. ఆ ₹1,00,00,000 మనం విత్డ్రా చేయొద్దు, అలానే ఉంచేసుకొని మొత్తం విత్డ్రా చేయకుండా సిస్టమేటిక్, మనం ఇప్పుడు చేసిన ఎస్ఐపి, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? సిస్టమేటిక్ విత్డ్రాయల్ ప్లాన్. మనకు మంత్లీ ఒక 60,000 అవసరమే అనుకుందాం ఎగ్జాంపుల్. ఓకేనా, 30,000 రెంటు, ఇంకా 30,000 దినచర్యలకు కావాల్సిన ఆ ఖర్చుల కింద 60,000. ఓకే, అలా సంవత్సరానికి ఒక 7 లక్షలు తీసుకున్నా మనకు ఇంకొక 50 సంవత్సరాలు బతుకున్నా ఆల్మోస్ట్ మనం తీసుకుందాం ఇంచుమించు ఒక 50 కోట్లు తీసుకుంటాం. ఎక్కడ మనం ఇన్వెస్ట్ చేసిన 24 lakhs, ఎక్కడ 50 కోట్లు? అంటే ఎవ్రీ ఇయర్ మనము నెలకు ఒక 60,000 చొప్పున, సంవత్సరం ఒక 7 లక్షలు విత్డ్రా చేసుకున్నా మన అసలు అమౌంట్ ఉంది కదా, ఆ ₹1,00,00,000 అమౌంట్, అది లైఫ్ లాంగ్ మనం ఎవ్రీ మంత్ విత్డ్రా చేస్తాం ఎస్డబ్ల్యూపీ ద్వారా. అసలు అమౌంట్ అలానే ఉంటుంది. మనకు 50 సంవత్సరాల వరకు, అంటే అగైన్ ఒక 70 years తర్వాత మనం తీసుకునే అమౌంట్, అక్కడ మిగిలిన అమౌంట్ మొత్తం ఇంచుమించు ఒక 50 కోట్లు ఉంటుంది. మనం ఇన్వెస్ట్ చేసేది ఓన్లీ జస్ట్ 24 lakhs, మనం పొందేది 50 కోట్లు. ఎస్ మిత్రులారా, మీకున్న మొత్తం సంపాదన నేను ఇన్వెస్ట్ చేయమని అట్లా. ఓకే, మీ ఇంపార్టెంట్ యొక్క అవసరాలకు ఖర్చు పెట్టుకొని మిగిలిన అమౌంట్తో మీరు ఇన్వెస్ట్ ప్లాన్ చేయండి. నేను 10,000 అని చెప్పాను, మీరు 5,000తో స్టార్ట్ చేయొచ్చు, 3,000తో స్టార్ట్ చేయొచ్చు. ఓకేనా, అర్థం కావడం కోసం 10,000 క్యాలిక్యులేట్ చేసి చెప్పాను. మీరు అంతకంటే ఎక్కువ, ఈవెన్ నెలకు 1,00,000 పెట్టుకుంటే ఎంత పొదుపు చేస్తే అంత ఫ్యూచర్లో అంత బెనిఫిట్స్ వస్తాయి, అంత ఎంజాయ్ చేయగలుగుతారు. ఇక డబ్బు ఉంటేనే గౌరవం కదా, మన లక్కీ భాస్కర్ చెప్పిన ప్రకారం డబ్బు ఉంటేనే గౌరవం. ఓకేనా,
సమాజం విలువిస్తుంది. ఇంట్లో పిల్లలైనా డబ్బు సంపాదిస్తే విలువిస్తారు. ఓకే, డబ్బుతోనే గౌరవం. తెలివితో ఎవరు మన మంచిగా ఉన్నంత మాత్రాన మంచోడు అనేవాడు మన ఇంటికి రాడు. ఓకేనా, తర్వాత నువ్వు చదువుకున్నావని ఎవడు విలువేడు. ఓన్లీ డబ్బు ఉంటేనే సామాజికంగా మంచి గౌరవం ఉంటుంది. సో సంపాదించిన డబ్బును ఎంతో కొంత పొదుపు చేయండి. ఓకే, ఫ్యూచర్ రిటైర్ లైఫ్ మంచి ఆనందంగా గడపండి. జస్ట్ ఇన్వెస్ట్ 24 lakhs, గెట్ 50 crores. ఇది నాకున్న చిన్న పరిజ్ఞానం. మీరు ఇన్వెస్ట్ చేయాలంటే మీకు దగ్గరగా ఉన్న ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని ఏజెంట్ సంప్రదించండి, వాళ్ళ ద్వారా తీసుకోండి. జస్ట్ ఐఎమ్ నాట్ నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను నాట్ ఏజెంటు, నేను మ్యూచువల్ ఏజెంట్ కాదు. ఓకేనా, మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ మీరు స్వతహాగా నిర్ణయం తీసుకొని, ఓకేనా, అది మీరు ఆర్థిక ప్రగతిని మీరు పొందండి. మీరు పూర్తిగా స్టడీ చేసి మీకు అందుబాటులో ఉన్న మ్యూచువల్ ఫండ్ ఏజెంట్ను అప్రోచ్ అయ్యి సరైన నిర్ణయం తీసుకొని మంచి ఫ్యూచర్లో ఆర్థిక పరంగా మంచి స్టేబుల్గా సంతోషంగా ఉండండి. ఇది ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఓకే, ఈ వీడియో చూసి కనీసం ఈ 100 కోట్లలో ఒక్కరు ఇన్స్పైర్ చేసి ఒక్కరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసినా నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఇక సబ్స్క్రైబ్ చేయాలా వద్దనేది మీ ఇష్టం మిత్రులారా. ఓకే, ఏంటి ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఎందరో చస్తుంటారు, ఎంతోమంది పుడుతుంటారు, ఎంతోమంది చస్తుంటూ ఉంటారు. మనకు తెలిసింది ఏదో ఒకటి ఎంతో కొంత చేయాలి కదా. మనకు తెలిసింది ఎంతో కొంత ఎవరికి కొద్దిగా చెప్పాలి కదా. అందరికీ తెలుసు అనుకోండి, బట్ అయినా ఎవరో ఒకరు ఇన్స్పైర్ అయ్యి స్టార్ట్ చేస్తారు కదా ఇన్వెస్ట్మెంట్ అనేది నా యొక్క చిన్న ఆశ. ఈ ఆశను అందరికి షేర్ చేస్తారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ మిత్రులారా, థ్యాంక్ యూ.